ఆయిల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. పదండి ఒకేసారి 2024ని రివైండ్ చేసేద్దాం. చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని మురిపించాయి, ఇంకొన్ని సరదా పెట్టించాయి, ఇంకొన్ని సరదా తెప్పించాయి, ఇంకొన్ని అని ఒక ఎక్స్ప్రెషన్తో ఆ సినిమా గురించి పెద్దగా ఏమి మాట్లాడుకునేలా చేయకుండా ఆగిపోయాయి. మరి ఈ సంవత్సరం బాగా గుర్తుండిపోయినటువంటి కథానాయకులు ఎవరు మంచి హ్యాట్రిక్లు, మంచి విజయాలు వాళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు. మరి 2024 రివైండ్లోకి వెళ్ళిపోతే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి. బాహుబలి సినిమాల తర్వాత మరి పరాజయాలతో కాస్త డీలా పడిన ఆయన అసలు లాస్ట్ ఇయర్ సలార్ పార్ట్ 1 సేస్ ఫైర్తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారా? కల్కి 2898 ఏడీతో మరో భారీ విజయాన్ని అందుకున్నారా? ఆ జైత్రయాత్ర అలా కొనసాగిస్తూనే ఉన్నారు. కొత్త సంవత్సరంలో రాబోతున్నటువంటి రాజా సాబ్ పై అసలు మామూలుగా అంచనాలు లేవు, అవునా? దట్టు ఓ పక్క ఎంటర్టైన్మెంట్, మరో పక్క హారర్ కథ అంటే ఎంత ఎక్సైట్మెంట్ పెంచుతుంది చెప్పండి కదా. అండ్ అంతేకాదు, ప్రభాస్ గారు ప్రస్తుతం దీంతో పాటుగా హను రాఘవపూడి గారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అది కూడా 2025లో మన ముందుకు రాబోతుందట. చిత్రసీమలో దశాబ్ద కాలం పాటు అసలు ఇంత గొప్ప విజయ యాత్రను కొనసాగించడం అనేది మామూలు విషయమా? అలా మాట్లాడుకోవాల్సిన ఘనత నెక్స్ట్ ఎవరికి ఉంది అంటే సంవత్సరం దేవర పార్ట్ 1తో అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. 2015లో టెంపర్తో మొదలైనటువంటి తారక్ గారి బాక్స్ ఆఫీస్ దండయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గరాజ్ అండ్ జైలవకుశ, అరవింద్ సమేత, అదేవిధంగా RRR సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడు అదే జోరుతో 2024లో దేవర హిట్తో కొనసాగుతున్నారు ముందుకి. 2025లో మనమందరం ఎదురు చూస్తున్నటువంటి వార్ 2, అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ గార్ల కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి సినిమా, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సినిమా. ఒక్క దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా భారీ అంచనాలు ఉన్నటువంటి సినిమా. ఇక అదే జోరులో ఉన్నటువంటి మరొక హీరో గారు నాని గారు కదా. లాస్ట్ ఇయర్ బాగా కలిసి వచ్చింది. దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ ముందు మంచి జోరు చూపించారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం సరిపోదే శనివారంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో నానిగారు రాబోతున్నటువంటి సినిమా ఏమిటి అంటే హిట్ 3 ది ప్యారడైజ్ సినిమాలపై మంచి అంచనాలు పెంచేశారు. ఇక మహానటి సినిమాతో తొలి అడుగులోనే సినీ ప్రేమికుల్ని బాగా మెప్పించినటువంటి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ గారి గురించి మాట్లాడితే 2022లో సీతారామన్ సినిమాతో మన ముందుకు వచ్చినటువంటి ఆయన లక్కీ భాస్కర్తో ఇంకో హిట్ 2024లో తన ఖాతాలో వేసుకున్నారు. అదేవిధంగా కల్కి 2898 ఏడీలో కూడా ఆయన ఒక అతిథి పాత్రలో అలా కనిపించారు. ఇక ప్రెజెంట్ ఆకాశంలో ఒక తార, కాంత సినిమాలు వారు చేస్తున్నారనమాట. 2022లో వచ్చినటువంటి డీజేటీలతో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించినటువంటి యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని మురిపించి హిట్ అందుకున్నారు. దీంతో నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి జాక్ అండ్ తెలుసు కదా సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ సామాజిక వర్గమైన సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించినటువంటి శ్రీ విష్ణు గారు ఆయన నవ్వుల సందడిని ఈ సంవత్సరం ఓం భీమ్ బుష్తో కంటిన్యూ చేస్తూ స్వాగ్తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారనమాట. ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే రాబట్టలేకపోయింది, కానీ స్వాగ్ సినిమా పర్ఫార్మెన్స్ గాను ఆయన మంచి పేరైతే తెచ్చుకోవడం జరిగిందనమాట. 2024లో రిలీజ్ అయినటువంటి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే కనుక పుష్ప 2 1340 కోట్లు అనమాట ప్రపంచవ్యాప్తంగా. కల్కి అయితే కనుక 1100 నుంచి 1200 కోట్లు. దేవర పార్ట్ 1 అయితే కనుక 403 నుంచి 521, హనుమాన్ 301 నుంచి 350 కోట్లు, గుంటూరు కారం 172 కోట్లు, టిల్లు స్క్వేర్ 135, లక్కీ భాస్కర్ 106, సరిపోదే శనివారం 100 కోట్లు, ఇక 53 నా సామిరంగా 37.49 crores వసూళ్లు సాధించడం జరిగిందనమాట. ఇక సినిమాల లిస్టుకి వెళ్ళిపోదాం. 2024లో మన ముందుకు వచ్చినటువంటి సినిమాల్లో 12న రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం, అదేవిధంగా హనుమాన్ మంచి పేరు, మంచి కలెక్షన్లు రాబట్టుకున్నాయన్నమాట. ఇంక్లూడింగ్ 14న రిలీజ్ అయినటువంటి నాసామి రంగ కూడా. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సుహాస్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా సుహాస్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక మార్చిలోకి వెళ్ళిపోతే మార్చిలో అందరినీ కడుపుబ్బా నవ్వించింది ఎవరు అంటే ఓం భీమ్ బుష్ అంటూ మంత్రం వేసినటువంటి శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి. ఇక ఆ తర్వాత టిల్లు స్క్వేర్ అంటూ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ 29న అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చినటువంటి సినిమాల్లో మనం చూస్తే 2024 సంవత్సరం చాలా మందికి హీరోగా థియేటర్స్లో వారి కథల్ని చూపించే అవకాశం ఇచ్చిందనమాట. పదండి ఇక మిస్టర్ బచ్చన్ గురించి రవితేజ గారు మన ముందుకు వచ్చినటువంటి సినిమా గురించి మాట్లాడుకోవాలి.
డబుల్ స్మార్ట్ అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారి సినిమా, మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్ గారి సినిమాలు మరి 15th and 16th ఆగస్ట్లో మన ముందుకు రావడం జరిగింది. సరిపోతే శనివారం 29th వచ్చి రికార్డ్స్ అన్నీ నాన్నగారి పేరు మీద రాసేసింది. మత్తు వదలరా 2 కూడా థియేటర్లో కడుపుబ్బా నవ్వించింది. అండ్ 27th రిలీజ్ అయినటువంటి ఎన్టీఆర్ గారి దేవరా పార్ట్ 1 అందరికీ నచ్చేసింది. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్లో వచ్చినటువంటి సినిమాల్లో అక్టోబర్ 31st మన ముందుకు వచ్చినటువంటి లక్కీ భాస్కర్ అందరికీ బాగా నచ్చగా, మట్కా సినిమాతో తన క్యారెక్టర్స్ పరంగా బాగా నటించారు అని చెప్పి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ కలెక్షన్ల పరంగా వరుణ్ తేజ్ నవంబర్లో కుసింత వెనకబడ్డారనే చెప్పాలి. ఇక పుష్ప 2 వచ్చింది, మొత్తం రికార్డ్స్ అన్ని తన పేరు మీద రాసుకుంది. ఇదిలా ఉండగా ఇంకొన్ని సినిమాలు ఇంకా మన ముందుకు రాబోతున్నాయి. మీరు రానున్న సినిమాలు 2024 ఎదురు చూస్తున్నటువంటి సినిమాల గురించి కూడా నాతో చెప్పేయచ్చు మీ కమెంట్ రూపంలో.